విజయచంద్ర గారు పార్వతీపురం. అధ్యక్ష, పార్వతీపురం అంటేనే పర్వతాలపురం అధ్యక్ష. చాలా మంది ఏమనుకుంటారంటే అంత చక్కనైన పర్వతాలు చూసి అందమైన ప్రాంతాన్ని చూసి అభివృద్ధి చెందింది అనుకుంటారు. నిజానికి అదంతా నిజం కాదు. మీరు కూడా అక్కడి నుంచే చదువుకున్నారు. మీరు చదువుకున్న టైం నుంచి ఇప్పటి వరకు గమనిస్తే కొద్దిగా అభివృద్ధి చెందింది తప్ప ఎక్కువగా జరగలేదు. ముఖ్యంగా 3 పాయింట్లు అభివృద్ధి గురించి మాట్లాడాల్సి వస్తే, వైజాగ్ నుంచి మన రాయ్పూర్కి వెళ్ళడానికి మేజర్ రోడ్డు పార్వతీపురం నుంచి వెళ్తున్నారు. దాన్ని స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవే కన్వర్షన్ చేయాలి. అలాగే సిటీ మధ్యలో నుంచి 50 టన్నులు 60 టన్నులు చాలా పెద్ద వెహికల్స్ అవన్నీ కూడా వెళ్ళడం, వారంలో 2-3 యాక్సిడెంట్లు. ఇప్పటికీ దాదాపుగా రికార్డ్స్ ప్రకారం 50 మంది యాక్సిడెంట్లు చనిపోవడం జరిగింది గత సంవత్సరంలో. ఇది కొంచెం సీరియస్ మ్యాటర్. మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయాల్సి వస్తుంది. ఎందుకంటే టౌన్ లో నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది. దానికి ఒక బైపాస్ రోడ్ అవసరం ఉంది. అలాగే పార్వతీపురానికి జంజావతి ప్రాజెక్ట్ 46 సంవత్సరాల నుంచి అప్పుడు వాసిరెడ్డి కృష్ణమూర్తి గారు, మీ అందరితో ఇక్కడ సీనియర్ చాలా మందికి ఆయన పరిచయం, ఆయన తీసుకొచ్చిన ప్రాజెక్ట్ సార్. అది చాలా చిన్న మైనట్ ఇష్యూ కోసం ఒరిస్సాతో ఒక 50 ఇల్లులు అక్కడ ఉండిపోయి దానికి రీహాబిటేషన్ ఇవ్వగలిగితే ప్రాజెక్ట్ రీస్టార్ట్ చేయడం జరగచ్చు. దీన్ని కూడా 46 సంవత్సరాల ప్రాధాన్యత గల ప్రాజెక్టు, దాన్ని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక తోటపల్లి రిజర్వాయరు, అది మనందరూ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక డిస్టిక్ లో ఇంతవరకు